భారతదేశంలో అత్యధికంగా దర్శించబడే టాప్ 10 దేవాలయాలు. 1. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుపతి. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు దర్శించుకునే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయాన్ని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ ఆలయాలలో ఇది ఒకటి. దేశ విదేశాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 2. కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది తీరాన ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. భగవాన్ శివునికి అంకితమైన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కాశీ నగరాన్ని మోక్షప్రదమైన పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఇటీవల నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మహాశివరాత్రి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రాస్థలాలలో ఒకటి. 3. వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతాల మధ్య వెలసిన వైష్ణోదేవి ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. సుమారు 13 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఆలయానికి చేరుకోవాలి. నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రత్యేకంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల కోసం ఆధునిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే తీర్థక్షేత్రాలలో ఒకటి. 4. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, కేరళ. కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యధిక భక్తులు సందర్శించే ఆలయాలలో ఒకటి. మండల దీక్ష అనంతరం లక్షలాది మంది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ దర్శనానికి వస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు ప్రత్యేక యాత్రాకాలం కొనసాగుతుంది. మకరజ్యోతి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కఠిన నియమాలతో కూడిన ఈ యాత్ర భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. 5. జగన్నాథాలయం, పూరి. ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథాలయం చార్ ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన క్షేత్రం. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మవారు ఇక్కడ కొలువయ్యున్నారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు హాజరవుతారు. ఈ పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆలయ మహాప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఈ ఆలయం నిలిచింది. 6. సిద్ధివినాయక ఆలయం, ముంబై. మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉన్న సిద్ధివినాయక ఆలయం గణపతి భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సహా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వినాయక చవితి సమయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆలయం ఆధునిక సౌకర్యాలతో భక్తులకు సేవలందిస్తోంది. దేశంలోని ప్రముఖ గణేశ ఆలయాలలో ఇది ఒకటి. ప్రతి మంగళవారం ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తుంది. 7. షిరిడీ సాయిబాబా మందిరం, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని షిరిడీలో ఉన్న సాయిబాబా మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాస కేంద్రంగా నిలిచింది. సాయిబాబా సమాధి ఇక్కడే ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ ట్రస్ట్ భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అన్ని మతాల వారిని ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. 8. మీనాక్షి అమ్మవారి ఆలయం, మదురై. తమిళనాడులోని మదురై నగరంలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత నిదర్శనం. అమ్మవారు మరియు సుందరేశ్వర స్వామివారికి అంకితమైన ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. భారీ గోపురాలు, శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం జరిగే చిత్రై ఉత్సవాలకు లక్షలాది మంది హాజరవుతారు. దేశ విదేశాల నుండి పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఇది ఒకటి. 9. సోమనాథ ఆలయం, గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్పటంలో ఉన్న సోమనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా భావించబడుతుంది. చరిత్రలో అనేకసార్లు ధ్వంసమైనప్పటికీ తిరిగి నిర్మించబడింది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఇది గొప్ప చిహ్నంగా నిలిచింది. 10. స్వర్ణ మందిరం, గోల్డెన్ టెంపుల్, అమృత్సర్.
పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉన్న స్వర్ణ మందిరం సిక్కు మతానికి అత్యంత పవిత్రమైన గురుద్వారా. బంగారు పూతతో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు మరియు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఉచిత లంగర్ సేవ ద్వారా లక్షలాది మందికి ఆహారం అందించబడుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం నిలిచింది. భారతదేశంలోని అత్యధికంగా సందర్శించబడే ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇది ఒకటి. దయచేసి నా వీడియోస్ చూస్తున్నారందరూ కూడా నన్ను ఫాలో చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఫేస్బుక్లో చూసిన నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదములు.